మార్కు సువార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయునప్పుడెల్లా ఏదో చెయ్యాలి కాబట్టి ఆయన వింటాడా, ఆయన చెవులు ఉన్నాయా, ఆయన చూస్తాడా, ఏదోలే మన భ్రమ, ఎగతాళిగా చతురుగా ఇలా చెయ్యొద్దు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడని నమ్మాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చతురుగా ప్రార్థన చేయం, అనాలోచనతో ప్రార్థన చేయం. ఒక మనిషి ముందు మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా మాట్లాడాలి. ఒక గొప్ప వ్యక్తికి మన విన్నపాలు తెలియచేస్తే అవి ఆయనకి నచ్చితే వెంటనే ఏం చేస్తాడు? ఫలము ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి కదా. ఫలం ఇచ్చేస్తాడు అంతే. దానికి ఇంక సందేహించాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నేను అడిగినవి ఉన్నాయో లేవో అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు కదా, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నీకు కావలసిన ఆరోగ్యం ఆయన గాయాల్లో ఉంది, నీకు కావలసిన సమృద్ధి ఆయన దగ్గరే ఉంది, నీకు కావలసిన శాంతి సమాధానం ఆయన దగ్గరే ఉంది. నీకు ఒకవేళ ఆవిష దినాలు కావాలంటే ఆయన దగ్గరే, ఆయన చేతిలోనే ఉంది. ఏమి ఆయన దగ్గర లేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ ఉంది, ముస్తాఫా అనే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. ముస్తాఫా అనే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. వాళ్ళు చేసే ఛాలెంజ్ ఏమిటంటే, ఈ వస్తువు మాకు దొరకలేదు అంటే మీకు బహుమానం ఇస్తారంటారు. మా షాపులో, మా యొక్క షాపింగ్ మాల్లో ఈ వస్తువు మాకు లేదు, ఈ షాపులు అంటే వాళ్ళు బహుమానం ఇస్తారట. నాకు తెలిసి షాప్ అంతా తిరగడం మన వల్ల కాదు, ఎవడొల్ల కాదు. స్తోత్రం చెప్పాలి. అంత పెద్ద షాపింగ్ మాల్ అది. ఆఫ్టర్ ఆల్ ఒక సింగపూర్లో షాపింగ్ మాల్ అయినా ఈ వస్తువు మా షాపులో నీకు దొరకలేదంటే మీకు బహుమానం ఇస్తామని ప్రకటిస్తే, భూమి ఆకాశము సృజించిన సృష్టికర్త దగ్గర ఇది లేదు అనడానికి ఉంటుందా? హల్లెలూయా చెప్పాలి. నేను వెళ్ళాను ఆ షాప్కి 3 సార్లు 4 సార్లు వెళ్ళినప్పుడు అసలు ఎప్పుడు కూడా దాన్ని అంతా ఓసారి ఈ మూలకి వెళ్తాం, ఓసారి ఆ మూలకి వెళ్తాం, ఓసారి ఈ మూలకి వెళ్తాం, అంతే. అసలు అంతా తిరగడం ఎవడి చేతనైద్ది? అంత పెద్ద షాప్ ఎవడు తిరుగుతాడు? ఎవడికి మీరు తిరగొచ్చులే. ఈ స్త్రీలకి అసలు కాళ్ళు నొప్పులు ఉండవు. నా తల్లి ఒక్కొక్కరికి షాపింగ్ చేయడం అంటే ఎంత ఇష్టమో, అవునా కాదా? హల్లెలూయా చెప్పండి. నాకు మాత్రం నాకు కావాల్సింది ఏంటో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానమ్మా. నాతో వచ్చినప్పుడు బుజ్జక్క మౌనంగా ఉంటుంది. ఇక అటు తిరుగుదాం అందం. ఎందుకంటే నా షాపింగు ఎలా ఉంటుందంటే, ఈ క్రిస్మస్కి పేద బిడ్డలకి వాళ్ళకి ఇవ్వడానికి ఒక 7-8 లక్షలకి మనం బట్టలు తీసుకుంటాం. మీరు నమ్మండి, 2.5 లేదా 3 గంటల్లో ఇన్ని లక్షల రూపాయల బట్టలు దెబ్బకైపోతాయి. ఇంకంతే, మీరు ప్యాక్ చేసుకొని వచ్చేయండి అంటారు. ఒకవేళ నేను కూడా కొనుక్కోవాలనుకో బట్టలు, లేదు ఎవరికైనా తీయాలనుకో, దాని మీద చూపబడిందంటే నువ్వు 10 తిరగేసినా మరలా అదే కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్పాలి. ఇదంతా తిరగేసుకోవడం ఎందుకు? దాన్ని తీసుకుంటే పోలా, వాళ్ళని ఇసుకించడం ఎందుకు? నాకు వాళ్ళన్నీ మీదేసి వాళ్ళన్నీ మడతలు వేసుకుంటుంటే
నాకేమనిపించింది అంటే, మనం పోయిన తర్వాత చెడు తిట్టులు తిడతారు ఇల్లు, ఇది కొన్నట్టు పెట్టినట్టు ఇది నాశనం అయిపోను అని మడతలు వేసుకుంటారని నాకు తెలుసు. ఇక్కడ బట్టల అమ్మేవాళ్ళు ఒకసారి ఎవరి నుండి చేతులు ఎత్తండి. స్వరూప తిడతారు కదా, తిట్టుకుంటావా లేదా? మరి నువ్వు వెళ్ళినప్పుడు ఎందుకమ్మా అన్ని బయట తీపిస్తావు? చూడండి, మీకు నచ్చిందేదో అంటే తీసుకోవాలి, చూడాలి. చూడకుండా తీసుకోమని కాదు నేను అనేది. నువ్వు ఎన్ని తిరగేసినా ఒకటి నచ్చేసింది కదా, ఇక పక్కన పెట్టు. అయినా నచ్చినా ఇది కాదు, ఇంకో 10 ఇంకా ఏమవుతాయి, ఇవన్నీ తిరగేసి ఫస్ట్ తీసిందాన్ని తీసుకుని వస్తావు. అది అన్యాయం అనిపించింది నా మట్టుకు. నాకు మీ బొట్టులు కూడా ఉండాలిలే, వాళ్ళకి కూడా షాపులో చాలా మంది ఉన్నారని అనిపించాలి కదా. స్తోత్రం చెప్పాలి. షాపులో 10 మంది ఉంటే ఇంకొక 2 వస్తారు. షాపులో ఎవరు లేకుండా ఏగలు తాలుతున్నారు అనుకో, అర్థమవుతుందా? అది మంచి బట్టలు అక్కడికి ఎవడు వెళ్ళడం. అందుకని 4 కూర్చోవాలా. ఏంటి అలా చూస్తున్నారు? కాదంటారా? వినాలి. సరే, వేరే సంగతి. దేవుడి దగ్గర ఏదైనా తక్కువ చేయబడిందా? నా కృప నీకు తక్కువ చేయబడిందా? నా హస్తం కొరసైందా నిన్ను ఆశీర్వదించుకోవడానికి? నువ్వెందుకు అలా సందేహిస్తావు? సందేహం లేకుండా దేవుని నమ్మకం ఉంచి అడిగితే ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. సందేహించకూడదు. ఫస్ట్ నేనేం చెప్పాను చెప్పండి? నీతి నిర్దోషత్వం నీలో కనిపించాలి, అప్పుడు ప్రార్థనకి జవాబు వస్తుంది. 2, సందేహము లేకుండా సంపూర్ణంగా నమ్మాలి ప్రభువుని. ఆ నమ్మకానికి తగిన ప్రతిఫలం నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. అనుమానించొద్దు దేవుణ్ణి. అన్నిటికంటే కోపం వచ్చే పని ఏమిటంటే అనుమానించడం. ఇస్తాడో ఇవ్వడో, చేస్తాడో చేయడో, చేస్తాడని నమ్ము. హల్లెలూయా. అంతే, నమ్ము. ఒకవేళ ఇవ్వలేదా నువ్వు అడిగింది, దాని ద్వారా ఏదో కీడు ఉంటుందని అర్థం. పిల్లలు చాకు అడుగుతారనుకో, నాకు ఈ చాకి అంటారు. నువ్వెందుకు ఇవ్వవు? కుళ్ళ నీకు? దాని ద్వారా వాడికి గాయమైంది. పిల్లవాడికి గ్లాసు సంబంధించిన గ్లాసులు ఎందుకు ఎవరు? వాడి చేతికి ఎందుకు ఎవరు? కింద పడేస్తే పగిలిపోయి అవే వీడి గాయాలు చేస్తాయి. అందుకని గ్లాసు నువ్వేవో కొన్ని ఆ గ్లాసే అడుగుతాడు వాడు. కొన్ని నీకు ప్రమాదకరమైన వాటిని అడుగుతావు. దేవుడికి తెలుసు దాని ద్వారా నీకు ఎలాంటి ప్రమాదం ఉంటుందో దాన్ని ఇవ్వడం. ఆయన ఇవ్వలేదంటే నోరు మూసుకొని మెదలకుండా ఉండాలి. ఓహో, ఇది మనకి గిట్టదట్టుందిలే అనుకోవాలి. అది అందులో ఏదో కీడు ఉంటుంది అనుకోవాలి. ఓకేనా? దేవుణ్ణి నువ్వేదైనా అడిగితే దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమే.